హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే నేను మా పిల్లల స్నాక్స్ కోసం బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. దానికోసం ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా తరిగి పెట్టుకున్నాను. కొంచెం పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు అయితే ఇలా తయారు చేసి పెట్టుకున్నాను. చూడండి, ఇలా 3 బ్రెడ్ పీసులు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత వీటన్నింటిని మిక్సీకి చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వీటన్నింటినీ వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు ఇవన్నీ వేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని ఈ 4 ఎగ్స్ అన్నింటినీ పగలగొట్టి వేసేసుకోవాలి ఈ బౌల్లో. నేను 3 బ్రెడ్ ఆమ్లెట్లు చేస్తున్నాను కాబట్టి 4 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఎగ్స్ తీసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మంచిగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి దాని మీద పెనం పెట్టేసుకున్నాను. అది హీట్ అయ్యాక దాని మీద కొంచెం స్పూన్తో ఆయిల్ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. ఈ ఆయిల్ కూడా మంచిగా హీట్ అయ్యాక దీని మీద బ్రెడ్ ముక్కలను పెట్టి అయితే మంచిగా 2 సైడ్స్ అయితే మంచిగా కలర్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా 3 పీసులు అయితే ఒకేసారి పెట్టేశాను. పెనం పెద్దగా ఉంది కదా, ఇలా మంచిగా రెండో సైడ్ కూడా తిప్పుతూ ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు మంచిగా కాల్చుకోవాలి. మీకు గీ ఇష్టం ఉంటే గీ కానీ చీజ్ కానీ యూజ్ చేయొచ్చండి. నేనైతే ఆయిలే వేసేసుకున్నాను. ఈ విధంగా కాలాక వేరే ప్లేట్లోకి వేసేసుకున్నాను. తర్వాత మళ్ళీ పెనం మీద 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. ఈ ఆయిల్ పెనం మంచిగా హీట్ అయ్యాక ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని మంచిగా గరిటెతో తీసుకొని ఈ పెనం మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా వేసేసుకోవాలి. చూడండి, నేను ఎలా వేసుకుంటున్నానో మీరు కూడా అదే విధంగా వేసుకోండి. బౌల్తో వేస్తే ఏంటంటే ఇప్పుడు 3 చేస్తున్నాం కదా బ్రెడ్ ఆమ్లెట్లు, అన్నిటికీ మంచిగా సమానంగా రావండి ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు. అందుకే నేనైతే గరిటెతో తీసుకొని అన్నిటికీ ఈక్వల్గా వచ్చే విధంగా ఇలా అయితే మంచిగా స్ప్రెడ్ చేస్తాను. మధ్యలో హోల్స్ వస్తే అలా మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాక ఇప్పుడు బ్రెడ్ తీసి కొంచెం మంచిగా ఇలా మిడిల్లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా గరిటెతో కొంచెం ప్రెస్ చేస్తూ ఉండాలి. మంచిగా ఈ ఆమ్లెట్ మొత్తం కింది సైడ్ మంచిగా కాలాక దీన్ని నెమ్మదిగా ఇలా కదుపుతూ మంచిగా రెండో సైడ్ అయితే మనం టర్న్ చేసుకోవాలి. మంచిగా ఆమ్లెట్ రెడీ అయ్యాక, లేదంటే మొత్తం చిరిగిపోతుంది. చూడండి ఎంత బాగా కాలిందో. అలా కాలాక ఇలా మనం బ్రెడ్ పైన అయితే ఇలా పెట్టేసుకోవాలి. సెకండ్ సైడు పెట్టేసి 1 మినిట్ అలా మంచిగా ఆమ్లెట్ కాలనివ్వాలి. చూడండి ఎంత బాగుందో కదా, చూడడానికి ఈ కలర్ అయితే బ్రెడ్ ఆమ్లెట్ కలరు. ఇప్పుడైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇదే విధంగా ఇంకా మిగతా 2 బ్రెడ్ ఆమ్లెట్లు కూడా చేసుకుంటాను. ఈ బ్రెడ్ ఆమ్లెట్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. మీరు కూడా తప్పక ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ రెసిపీ.